జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9TV భక్తి. ఈ అక్టోబర్ 22వ తారీఖున ఆకాశ దీపం ప్రారంభమవుతోంది. సరే, ఇక 23వ తారీఖున భగినీ హస్త భోజనము అని చెప్పేసి ఒక పండగ ఉందండి. ఈ భగినీ హస్త భోజనం అనేటటువంటిది అంటే అక్క గాని చెల్లి గాని వారి ఇంటికి వెళ్ళి, భగిని అంటే అక్క కావచ్చు చెల్లి కావచ్చు, వారి ఇంటికి వెళ్ళి సోదరుడు అంటే అన్న గాని తమ్ముడు గాని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజున భోజనం చేయడం అనేది ఒక సాంప్రదాయంగా అనాది కాలం నుంచి వస్తుంది. అసలు అది ఎందుకు పట్టబడింది అనేటువంటి విషయం దగ్గరికి వెళ్దాం మనం. అంటే మనకి మార్కండేయుడు తెలుసు కదండి. అతని వయసు తీరిపోయిన తర్వాత, ఆయుర్దాయం తీరిపోయిన తర్వాత, అది పెద్ద కథ అనుకోండి, అతనికి తక్కువ వయసు కలిగినటువంటి అబ్బాయి కావాలా, ఎక్కువ వయసు కలిగినటువంటి దుర్మార్గుడు కావాలా అని అడిగితే తక్కువ వయసున్న మంచి బాలుడే కావాలని వీళ్ళు తల్లిదండ్రులు కోరుకోవటం, అలాగే అంటాం, అని చేత బాలుడు పుట్టడం జరిగింది. సరే, కనీసం ముద్దు ముచ్చట్లు కూడా తీరక ముందే వాళ్ళు అతను అడిగినటువంటి ఆయుర్దాయం అయిపోయింది కాబట్టి, అతను ఇచ్చినటువంటి ఆయుర్దాయం అయిపోయింది కాబట్టి తీసుకుపోవడానికి యమధర్మరాజు వస్తాడు. యమధర్మరాజు వస్తే ఈ మార్కండేయుడికి నారద మహర్షి ఉన్నారు కదా, శివుణ్ణి శరణ వేళవయ్యా, నీకేమి కాదని చెప్పి సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. సరే, ఈయన శివలింగాన్ని పట్టుకుని కూర్చుండిపోయాడు. యమభట్లు వచ్చారు తీసుకెళ్ళడానికి, వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే శివుణ్ణి ఆలింగనం చేసి కూర్చున్నాడు కాబట్టి వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళిద్దరు వెళ్ళి, ఆ యమభట్లందరూ వెళ్ళిపోయి యముడికి విన్నవించారు, అయ్యా మా వల్ల కాలేదు, ఆయన శివుణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకుని అక్కడే కూర్చున్నాడు, మా వల్ల అవటం లేదని చెప్పారు. అని చెప్పి నేనే బయలుదేరి వెళ్తానని చెప్పేసి స్వయంగా యమధర్మరాజే యమపాశాన్ని పట్టుకుని తీసుకెళ్ళడం కోసం అక్కడికి వచ్చాడు. వచ్చేటప్పటికి శివుడిని పట్టుకుని ఉన్నాడు కదా, శివుడు వెంటనే ఇతను నా భక్తులు నువ్వు వదిలిపెట్టాయి, నువ్వు తీసుకెళ్తానంటే ఒప్పుకోనంటాడు. అదేంటి స్వామి, నా ధర్మాన్ని నన్ను నిర్వర్తించనీయకపోతే అట్లా ధర్మం నిలుస్తుంది ప్రపంచంలో అని చెప్పేసి ఆ యమధర్మరాజు ఆకర్షిస్తాడు. అయినా సరే నువ్వు నా భక్తుడు, నేను వదిలేయమని చెప్తున్నాను, నేను నీకంటే పైవాడిని అధికారిని కాబట్టి వదిలేయని చెప్తాడు. చెప్తే కూడా అక్కడ ఆయన మాట విననటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే అతని ఈ విద్యుత్ ధర్మాన్ని చేయడానికే నియమితుడైనటువంటి వాడు కాబట్టి, ఆయన పేరే ధర్మరాజు కాబట్టి అంచేత ఆయన తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించడానికి బయలుదేరితే ఈశ్వరుడు తన త్రిశూలాన్ని ఎత్తి యముడి మీదకి విసరడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వెంటనే భయపడినటువంటి యమధర్మరాజు పరిగెత్తి ఉంటాడు. ఆయన ముందు పరిగెడుతూ ఉంటాడు, వెనకాల శివుడు చాలా దూరం తరుముకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా ఏం చేయాలో తెలియక అక్కడ ఒక ఇల్లు ఉంటే ఆ ఊర్లో ఆ ఇంట్లో పటకం వెళ్ళిపోయాడు. ముందు ఎక్కడ ప్రాణం కాపాడుకోవాలి కదా, ఆ తత్వంలో ఉన్నాడు, లోపలికి వెళ్ళిపోయాడు. తీరా లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఆ ఇల్లు ఎవరిది అన్నట్టయితే యమధర్మరాజు గారి చెల్లెలు యమునాదేవి, ఆ ఇంటికి వెళ్ళాడు. ఆమె ఎప్పటి నుంచో ఆ యముడిని అడుగుతోంది, అన్నారా అన్న, చాలా కాలమైంది నిన్ను చూసి, వచ్చి భోజనం చేశానా వెళ్ళన్నా. ఎందుకంటే కొన్ని నియమాలు ఉన్నాయండి. మన బంధువుల ఇళ్లలో మనం 10-12 సంవత్సరాలు గనక వాళ్ళు మన ఇంటికి వచ్చి భోజనం చేయకపోయినా, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయకపోయినా ఆ బంధుత్వాలు చెడిపోతాయి అని చెప్పేసి ఒక నియమాలు ఉన్నాయి. అంచేత చాలా కాలం అయిపోతుందన్నా నిన్ను చూసి, నువ్వు టైంకి బాగానే వచ్చావు అని చెప్పేసి కూర్చోమని చెప్పేసి షడ్రుచోపేతమైనటువంటి వంటలన్నీ చేసి అన్నగారికి భోజనం పెడుతూ ఉంటుంది. ఈయన అన్నా చెల్లి ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. వెనకాల తరంకి వస్తున్నాడు కదా శివుడు, ఆయన వచ్చాడు. ఈ అన్నా చెల్లెల యొక్క అనుబంధాన్ని చూసి ముగ్ధుడైపోయినటువంటి వాడై ఆ శివుడు కూడా, ఈ అన్నదమ్ముల అనుబంధం చాలా బాగుంది, నేను కూడా సంతోషించాను, అని చేత నిన్ను కూడా వదిలిపెట్టేస్తున్నాను లేవయ్యా, నిన్నేమి ఇంకా చేయలే, నువ్వు కూడా ధైర్యంగా ఉండు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రోజున ఈ భగినీ హస్త భోజనం రోజున ఎవరైతే చెల్లెలో అక్క ఉందో వారింటికి తమ్ముడో అన్న వెళ్ళి భోజనం చేసి తనకు నచ్చిన కానుక ఇచ్చినట్టయితే వాళ్ళకి ఈ యమపీడ నుంచి కొంత విముక్తి లభిస్తుంది అని చెప్పేసి ఆయన వరం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ మార్కండేయుడు ప్రాణంగా ఉన్నాడు, యముడు కూడా గండం నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి కూడా ఈ అన్నగారింటికి చెల్లి అయితే అక్కగారింటికి తమ్ముడు వెళ్ళి భోజనం చేయటం, కానుకలు ఇచ్చుకోవటం, ఆ బంధుత్వాన్ని మరిచిపోకుండా, ఎవరి జీవితాలు వాళ్ళు అయిపోతాయి కదండి పెళ్లిళ్ళు అయ్యాక, అటువంటివి వదులుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ భగినీ హస్త భోజనం అనేటువంటిది ఈ రోజుకి కూడా నడుస్తోంది. కొంతమందిని నేను చూశాను, అమెరికా నుంచి కూడా వచ్చాడండి. ఆయన సంవత్సరానికి ఒకసారి వస్తాడు. అది ఆ రోజుకి ఉండేలాగే, ఆ రోజుకి ఇక్కడ ఉండేలాగా అక్కగో చెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చి ఆ రోజు అంటే 5-6 రోజులు ఉంటాడు. అందులోనే 5-6 రోజుల్లో ఆ రోజు కూడా ఉండేలా ఉండి భోజనం చేసి ఆవిడకి ఏదో
అక్కడ కొంచెం సంపాదన ఎక్కువ కదని దానికి తగిన విధంగా 1,00,000 2 లక్షలు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ విధంగా నేను కళ్ళతో కూడా చూశాను. ఇంకా మామూలుగా మన లోకల్లో ఉన్న వాళ్ళు వెళ్ళటం, భోజనం చేయటం, మన శక్తికి సంబంధించిగా 1000, 2000, 3000 ఇచ్చుకోవటం, ఈ విధమైనటువంటిది ఈ రోజుకు కూడా జరుగుతూ ఉన్నది. ఇందులో ఏమాత్రం నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నా అంత ధైర్యంగా. ఈ విధంగా చేయటం వల్ల బంధుత్వాలు దూరం కావు. ఎందుకంటే ఈ 12 సంవత్సరాలు 13 సంవత్సరాలను ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, ఇంతకాలం భోజనం చెబితే బంధుత్వం చెడిపోతుంది. మీరు త్రేతాయుగం దగ్గరికి వెళ్ళండి అనుకోండి, రాముల వారిని అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పింది 12 సంవత్సరాలు కదండి. అంటే 12 సంవత్సరాలు వాళ్ళు వీళ్ళు వెళ్ళకపోతే రాముల వారికి అరణ్యంలో గడిపినట్టయితే, అరణ్యవాసం కదా, అక్కడ మీకేమైంది, అతనికి ఆ హక్కు కోల్పోయాడు. అతని రాజ్యం మీద హక్కు కోల్పోతాడు. అప్పుడు శాశ్వతంగా భరతుడికే, తన కొడుకే వస్తుంది చెప్పేసి ఆ నియమం పెట్టింది. అది ద్వాపరయుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది, కౌరవ పాండవుల యుద్ధం తీసుకోండి. అక్కడ తీసుకున్నట్టయితే 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, అంటే ఎవరికి తెలియకుండా సంచరించాలి. అది 12 కాస్త 13 అయిందనమాట. అలాగా కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. అందుచేత ఇంతంత దూరాలు పెరిగినట్టయితే బంధుత్వాలు ఉండవు. కాబట్టి తప్పకుండా మీరు సంవత్సరంలో 1 రోజైనా వెళ్ళండి, భోజనం చెయ్యండి. ఆవిడని కూడా తీసుకొచ్చి మీ ఇంటికి దగ్గర మీ చెల్లిని కూడా అట్లాగే ఏదో పండగకి పిలవండి. ఈ రోజున మాత్రం అన్నగారే వెళ్ళాలి అక్కడికి. అర్థమైందండి? అన్నగారో తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్తేయాలి. అలాగే ఆవిడ కూడా ఆవిడకి ఇష్టమైన రోజున వచ్చి ఇక్కడ సంవత్సరంలో ఏదో రోజు వచ్చి తమ్ముడో అన్నో వారి దగ్గర భోజనం చేసి ఆ కానుకలు తీసుకుని వెళ్ళినట్టయితే ఈ బంధుత్వాలు ఎన్నటికీ విడిపోవు అనే ఉద్దేశంలో ఈ పండుగ మనకి సందేశాన్ని ఇస్తూ ఉన్నది. ఇది అందరూ ఆచరించండి. బంధుత్వాలను అలాగే భద్రంగా ఉంచండి. ఆ ప్రేమాభిమానాలు పంచుకోండి. జీవితం యొక్క సాఫల్యత కూడా పొందండి. శుభం భూయాత్.